Hello guys, welcome back to our new video. ఇవాళ వచ్చేసి గాంధీ జయంతి అన్నమాట. అవును, అందరికి తెలిసి ఉంటుంది. అండ్ అందరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నా. గైస్ ఇక్కడ వచ్చేసి మనమైతే కొంచెం ర్యాంక్ పుష్ చేసినాము. డైమండ్ 4 వరకు, ప్లాటినం 4 ఉండే డైమండ్ వరకు ర్యాంక్ పుష్ అయితే చేసినాము. 660 అండ్ హీరో కెంబ్లం 2లో పడ్డాను. ఇట్లా రిచ్ అనమాట. ఈయన వచ్చేసి సెకండ్ గైస్, వెంటనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి ఫాస్ట్గా. అండ్ గైస్ ఇవాళ అయితే మనం ఏమైనా బోర్ కొడుతుంది. ఫస్ట్ టైం మన కస్టమ్ రూమ్స్ అవైలబుల్ ఉంటే చూద్దాం. 66 ఓకే, ఒక కస్టమ్ జాయిన్ అయిపోయాను. అండ్ హోర్న 2H అయితే స్టార్ట్ చెయ్యాలి. ఏంది హీరోగా స్టార్ట్ చేసేసాడు. మన టీంలో అయితే కాలు బాయ్ ఉన్నాడు. వాళ్ళ టీంలో అయితే ఒక లెజెండ్, మన టీంలో కూడా ఒక పెద్ద లెజెండ్, గోల్డెన్ కమలర్ నేమ్ బడర్ లెజెండ్. ఓన్లీ M177 ఛాలెంజ్ అనుకుంటా. వాల్స్ కూడా ఇన్ఫైట్ ఉన్నాయి. ఎగ్జిబిట్కి అది లేదు, ఏం లేదు. మనమైతే మనం ఎట్లా ఆడుతామో మీకు తెలుసు కదా ఆల్రెడీ. ఓ యార్, వెనకాల యార్ వెనకాల నుంచి కొట్టుకుంటున్నాడు కల్లు భాయ్. 66 వాళ్ళ టీంలో డౌ ఆఫ్ మన టీంలో కాలు భాయ్ లెజెండ్. కాలు భాయ్ మంచిగా ఆడుతుంది. అండ్ దగ్గర డబుల్ M1 ఉన్నది. మనమైతే ఓన్లీ సింగిల్ M1 ఇస్తాము. ఓ యార్, ఓ హెడ్ షాట్స్ కాదా? ఓనీ అబ్బా, నీ హెడ్ షాట్స్ అనుకున్నా. అయ్యా నేను హెడ్ షాట్స్ అనుకుని హెడ్ షాట్స్ కొట్టడానికే ట్రై చేస్తాను నేనైతే. హోడి అమ్మ, ఏంరా మామ ఇంత టాలెంటెడ్ ఉన్నారు. అంత సెట్ డబ్బులు తీసుకున్నాం. మనమైతే 1v2 మేనేజ్ చేయగలము, 1v4 మేనేజ్ చేయలేము. సో ఎట్లా ఆడుతామో ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కాబట్టి 1v6 ఆడుతుంది. ఇది కొంచెం బాగాలేదు. నన్ను వెనకాల నుంచి కొడతాను. వాల్స్ కొంచెం మేనేజ్ చేయాలి. పేరు అబ్బా, పేరు సో పీకే బైండ్. ఇంకా ముగ్గురు ఉన్నారు ఆపోనెంట్ టీంలో. టీంలో చాలామంది 4 మంది ఉన్నారు. అండ్ మన టీంలో 4+2 మన టీంలో అయితే కాలు భాయ్ Good job. D. Good job. Thanks. D M F ఓకే మేడం. కొంచెం వాల్ మేనేజ్ చేయాలి. మనకైతే గ్లో వాల్ అయినా వెంటనే బ్యాక్ టు వెపన్ వచ్చేటి ఉండే. నేను
తీసుకోవాలన్నమాట. చూసి చూసి ఎవరికొకడు కొడుతా బాల్స్ అమ్మా లేడున్నారా బాబు ఉన్నాడు. మన దగ్గర ఇద్దరు ఉన్నారు. ఇక్కడ ఆల్రెడీ ఒక ఫైటింగ్ జరుగుతుంది. వాళ్ళిద్దాం అండ్ మనోడి దగ్గరికి పోదాం. మన ఒక్కడే పాపమో అందరు చెక్కెత్తాలడా అని అంతే ఇద్దాం పెట్టు గైస్. ఇంకా ఒక్కడే ఉన్నాడు. అండ్ అల్టిమేట్గా హైయెస్ట్ డ్యామేజ్ 1051. మన టీంలో కాలు బాయ్ 1138. మళ్ళా డబల్ M1 సింగిల్. మనం అయితే ఆడుకున్నాం అనమాట గైస్. ఇప్పటి వరకు ఎవరైతే వీడియో చేస్తున్నారో వెంటనే లైక్ చేయాలని సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ సెక్షన్లో పెట్టమంటాం. కానీ కామెంట్ సెక్షన్లో ఏం పెట్టాలో చెప్పలే కదా. కామెంట్ సెక్షన్లో వచ్చేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఒప్పించాడు గైస్. ఎవ్వడు వీళ్ళైతే ఖతర్నాక్ గాలి. మనోడు ఏడున్నాడు? ఏ రే నూబుగా రే ఏడున్నారా? కోడి అమ్మ ఈడేడో ఉన్నాడు. ఇందాకనే కనిపించిండు మళ్ళీ మాయమైపోయాడు. మన టీంలో వచ్చేసి నలుగురే ఉన్నారు. అండ్ ఇక్కడ నుంచి ఆపోనెంట్లో ఒకరు వచ్చిండు. అండ్ నేను రూల్స్ బ్రేక్ చేయాలి. కష్టంలు అయితే ఉండవు కాబట్టి నేను రూల్స్ బ్రేక్ చేయాలి. రూల్స్ చూడలేక వచ్చినప్పుడు కోకమాకు వచ్చి అయ్యో ఇలా వాల్స్ మనకైతే 3 kills సెట్ విత్ 1309 డ్యామేజ్. మన టీంలో టాప్ 4 డ్యామేజ్ ఎక్కువ ఉన్నోని నేనే. అండ్ వాళ్ళ టీంలో లాలక్సా 2 ఎమ్మలు ఇవి వాళ్ళు పెట్టే గైస్. వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. నేను ఇన్ని వీడియోస్ మీ ఎంజాయ్ కోసం ఫన్నీ కోసం పెడుతున్నా. అండ్ మీకు అయినా కానీ మీరు సబ్స్క్రైబ్ చేస్తలేరు. సో వెంటనే లైక్ చేయాలని సబ్స్క్రైబ్ చేసేయండి. నేను బెల్ ఐకాన్ ఎప్పుడు ఆన్లో పెట్టుకొని వచ్చండి. అని మర్చిపోకండి, అది కామన్. సో గైస్ మనకి మేట్స్ కావాలి. మేట్స్కి
అంటే ముగ్గురే ఉన్నారు. ఇది ఇంకా హెల్త్ సరిపోద్ది. Double takedown. గాయస్ మనమైతే ఒకటి పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు వాల్స్ వెయ్యన్నే వెంటనే మళ్ళీ బ్యాక్ టు విప్పని రావాలి. రోనీ పీకే బైండ్ ఎవ్రీవన్ రెడీ, లెట్స్ బిగిన్. చాలామంది పెడుతున్నారు. ఈ హార్న్ అయితే టైం పడుతుంది అబ్బా. ఒకసారి ఫస్ట్ మనం క్రియేట్ చేసి పెట్టినామనుకో మళ్ళీ కొంచెం టైం పడుతుంది మళ్ళీ క్రియేట్ చేయాలంటే. మన టీంలో కళ్ళు పోయి వెళ్ళిపోయాడు. గ్లాస్ అనేటోడు ఒకడు వచ్చిందా ముందన్నంచి ఉన్నట్టున్నాడు పియో. ఇక్కడ మనకంటే నూబడాలు ఎవరు లేరు, అంటే మనం నూబడాని కాదు మనకంటే తక్కువ నూబడాలు ఎవరు లేరు. ఈ నూబడానే మళ్ళీ ఒకసారి కష్టం వేసేసుకుందాం. ఈ నూబడా వాళ్ళు ఎందుకు గైస్ మనతోటి మన టీం వచ్చేసి ఇద్దరం లెజెండ్స్ అండ్ అవతల టీం వచ్చేసి 5 లెజెండ్స్. సల్మాన్, ఆయుష్ ఎఫ్ఎఫ్, జార్విస్, జీకే రాజ్, 5 లెజెండ్స్. మనం లెజెండ్స్ నూట్స్ అని పట్టించుకోము, జస్ట్ చెప్తామంటే. లెజెండ్స్ అయినా నూట్ అయినా అవుట్ చేసేది. 34 హెడ్. ఓడి అమ్మ యార్. అరే డ్యామేజ్ పడతలేదు అబ్బా, 6 డ్యామేజ్ పడుతుంది. ఎట్లా ఇంత క్లోజ్ నుంచి కొట్టిన ఇందాక చూసిలు కదా గైస్, ఇంత క్లోజ్ నుంచి కొట్టినా కానీ అంతే డ్యామేజ్ కొట్టినాం. ఎందుకో చెప్పన్నా, అసలు నేనే చెప్పాల్సింది, అసలు నేను చెప్పకుండా ఉండాల్సింది. బెస్ట్ ఉన్నాయి కదా లెవెల్స్. మా నోడ ఎమోట్ ఎత్తాడే అక్కమ్మా కదా, ఎమోట్లు ఎత్తాను మొత్తానికి. గైస్ ఆపోనెంట్ చూసుంటే 5 బతుకున్నారు. చెప్పిన 5 ఇద్దరు బతుకున్నారు. మన ఆపోనెంట్లో మన టీంలో హార్జిన్ ఉన్నాడా? ఇడు హోర్లిన్ మనోడు ఇంకా ఉన్నాడు అనుకుంటాడు. ఎవడో ఉన్నాడు మనోడు. కొట్టారే కొట్రా కొట్టారే రే బొమ్మల రే కొట్రా. ఇడు ఊపాంగ్ వేసుకొని వెయిట్ చేస్తాడు. రీ కొట్రా అంటే ఆడు వీడికి ఎందుకు గైస్ గ్లోవాల మధ్యలో ఉన్నాడు. ఆడు గ్లోవాల్ వేసి అవుట్ అవుతాడని జోన్లో అవుట్ వేసింది. చీటింగ్. రూల్స్ బ్రేక్ చేస్తావా రే? ఆడు పేరేంది సల్మాన్ అట. ఆడు గేమ్ రూల్స్ బ్రేక్ చేసిండు. ఇప్పుడు ఆడుతుంటే చూడండి గైస్, నాకెంత గేమ్ రూల్స్ చీటింగ్ చేస్తే నాకు ఘోరం కోపం అవుతుంది అబ్బా. సల్మాన్ వచ్చేస్తున్నారు అదే నీకే వాళ్ళ టీంలో ఒక లెజెండ్ అయితే ఆఫ్లైన్ అనుకుంటా. ఆడొచ్చేసి ఒక డ్యామేజ్ కూడా కొట్టలే. వాడు ఆఫ్లైన్ అనుకోని నేను అనుకుంటున్నా, నా అభిప్రాయం. ఇంకా ఎవరైతే ఇస్తున్నారో నా ఛానల్ ఇప్పుడు ప్రజెంట్ వీడియో ఎవరైతే ఇస్తున్నారో వెంటనే లైక్ చేయాలని సబ్స్క్రైబ్. అండ్ గాయస్ ఇక్కడ చెప్పాలా, గుంపల గోవిందలా అట్లుతారు నాకు. లైక్ చేయాలని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. కేవలం 2 సబ్స్క్రైబర్స్ ఏమైనా ఎవరు గాయస్, అన్ని సబ్స్క్రైబ్ చేయండి గాయస్. కేవలం 2 సబ్స్క్రైబర్స్ లైవ్ స్ట్రీమ్ అయితే అనమాట. అప్పుడైతే నేను లైవ్ స్ట్రీమ్లో చేస్తాను. లైవ్లో మీకు చూపిస్తాను. లైవ్లో మీకు టీం కూడా ఇస్తాను అనమాట నేను లైవ్లో. సో వెంటనే
లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Help me. అండ్ ఇన్స్టాలో కూడా ఫైర్ దిమన్ గేమర్ అని ఉంటుంది, దాన్ని లైక్ చేసుకోండి, ఫాలో చేసేసుకోండి, షేర్ కూడా చేసేసుకోండి పోస్ట్లని. గైస్ వెంటనే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ మీరైతే కామెంట్ సెక్షన్లో పెట్టండి అదేంటి #OPInTheChat అని అనుకోకండి, చాట్ కాదు, #OPInThe కామెంట్. గైస్ ఆడు లోపల ఒకడు పడ్డాడు. అడేడబ్బా Spot. Help me. గ్యాప్ వచ్చిందని జార్విస్. ఓకే నువ్వు నన్ను అవుట్ చేస్తావా, నన్నే బుజ్జకుండా జార్విస్. ఇంతసేపు డ్యామేజ్ కొట్టలాడు, నాకు ఒక్కడికే డ్యామేజ్ కొట్టిండు. జస్ట్ వెయిట్ గైస్, మనకైతే ఒక్క కిల్ అయిపోయింది. ఇంకా ఆడొకడిని అవుట్ చేసినా కదా, నాక్ చేసినా కదా, సో ఆడ కిల్ అయితే ఇంకా కాలే. నేనైతే ఈ జీకే రాజుని ఒకసారి అవుట్ చేసి ఉండే, ఈ రాజు హీరోని ఇందాక నాక్ చేసిన, కొంచెం కిల్ కాలే, అయిందో కాలేదో మరి, ఒక్క కిల్ వచ్చింది తెలియదు నాకు. ఈడొకడు ఎవడో వాళ్ళ టీంలో ఒకడు ఆఫ్లైన్ ఉన్నాడు. ఇక్కడ నుంచి రావచ్చు, ఎనిమిస్ డౌటే వాళ్ళ మీద నాకైతే. మనం ప్యాక్ వేసుకున్నాం జరిగింది అనమాట. మన టీంలో అయితే కేవలం ముగ్గురమే బతున్నాం అనమాట. సో మనం ప్యాక్ Double takedown. సల్మాన్ ఖాన్ అంటే వాడిని ఈడెవడు ఉండే జీకే కానీ నేను జీకే రాజుని చంపుతూనే ఉన్నా, అది నాకు అవుతుండు. సరే గెస్ నాకు అవుతుండు, కానీ ఫుల్కిల్ కాదు ఎప్పుడు. ఈసారి అన్నాడు ఫుల్కిల్ ఆడు ఓన్లీ యూఎస్కి ఛాలెంజ్ పెట్టుకుంటున్నాడు, ఓన్లీ యూఎస్కి ఆడుతాడు. గ్యాస్ మళ్ళీ ఇప్పుడే ఎవరైతే ఇస్తున్నారో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ గైస్ #OPInTheChat అని అనుకోకండి, కామెంట్స్. యా ఒక్క నుంచి వచ్చేసి అక్కడ కింద ఉన్నారు, లేదంటే ఇక్కడొకడు. First two. Double takedown. అక్కడొకడు Double takedown. సల్మాన్ ఖాన్ అనుకో. ఓ దేవుడా, అరే యార్ అంత మంది నాకు చేసి
అయ్యా నాక్ చేసిన చాలాసార్లు నేనైతే వెనకాల దెబ్బ కొట్టేశారు. అయినా కానీ నథింగ్ గైస్. ఇప్పుడైతే మనమైతే బిఆర్ ర్యాంక్ పుష్ అయితే చేద్దాం. ఓకే, మనమైతే రూమ్ బయటికి అయితే వెళ్ళిపోదాం. అండ్ బిఆర్ సెట్ బిఆర్ వచ్చేసి సోలో ఆడదామా? ఓకే, సోలో అయితే అడుగుదాం గైస్. మనమైతే బిఆర్ ఇప్పుడు ప్రజెంట్ డైలీ గోల్డ్ డ్రాప్ తీసుకుందాం. సోలో వర్సెస్ స్క్వాడ్ ఆడదాం. నమ్మకం లేదు సోలో ఆడుతాను మనం అవుట్ అవుతామంటే. సోలో వర్సెస్ స్క్వాడ్ చాలా కష్టం, చెప్పలేము కదా అసలు ఎంత కష్టం అని. 1 సెకండ్. Free Fire India is set in a virtual world, and it's not based on the real world. Don't worry if you're eliminated. Respawn awaits. గైస్ మనం ఇది వచ్చేసినాం అన్నమాట. గైస్ మేమైతే సోలో స్క్వాడ్ ఆడుతున్నాం కాబట్టి మన దగ్గర ఉంటుందన్నమాట. నేనేమనుకున్నానంటే స్క్వాడ్ ఆడుతుంది అనుకుంటా. Battle Royale. Battle style. ఒక్కసారి ఫ్యాన్ ఆన్ చేసుకొని ఫ్యాన్ అయితే ఆఫ్ ఉండదన్నమాట. ఎక్కడ అయ్యా ఈ దరిద్రం మ్యాప్ వచ్చింది ఇంద్రగా. బెర్ముడా నా ఫేవరెట్. బెర్ముడా రావాలి. బెర్ముడా ఉంటే ఎంత మంచిగా ఉందమ్మా. షిట్ యార్. నాకు ఈ సోలారాలో అసలు ఈ మ్యాపే నాకు ఇష్టం ఉండదు సోలారా నిజంగా అయితే. కానీ ఏదో ఒకటి ఆడతా. చాలాసార్లు లీవ్ అవుతా సోలారాలో వెళ్ళినప్పుడల్లా. సోలారా మ్యాప్ వచ్చినప్పుడల్లా నేను గేమ్ లీవ్ అయిపోతా. కానీ ఈసారి ఎందుకో Got it good. యూఎంపీ నా ఫేవరెట్ గన్. M590 యూఎంపీ 2 దొరికేసాయి. ఒక లాంగ్ రేంజ్ ఒక షార్ట్ రేంజ్ గన్లు అయితే పట్టుకుందాం. గైస్ ఓకే, కమాన్ ఇక్కడ వచ్చేసి లూట్ మంచిగా లూట్ దొరికింది. ఒక దిక్కు యూఎంపీ ఉన్నది, MP40 ఉన్నది. చాలా మంచి లూట్ దొరికింది చెప్పాలంటే. వాల్స్ని బ్రేక్ చేద్దాము. ఆ వాల్స్ వెనకాల ఎవడైనా ఉంటాడు. 37 కిల్స్ కావాలి. అయినా కానీ 37 కిల్స్ అంటే చాలామంది అవుట్ చేసుకుంటారు. 37 ఆగండి గ్యాస్ 1 సెకండ్ జస్ట్ వన్స్. ఫస్ట్ యామో పెట్టాలి, ఎందుకంటే మన దగ్గర M590 యామో లేదు. అక్కడ 7 నుంచి కొడతాండి అబ్బా మనల్ని. కొంచెం ఇక్కడ పోయి అంతే. ఇక్కడ ఉన్నాడు ఆడ ఏ నుంచి కొట్టిండు మనల్ని అసలు ఇందాక చెప్పండి. ఆడ ఏ నుంచి కొట్టిండు అసలు నూబుడేగాడు. చంపిండబ్బా, 50 డ్యామేజ్ చంపినట్టున్నాడు. ఆగండి ఆడ
that's a headshot. Double takedown. మా నూబడేగాడు మూలలకు పోయి ఎంత పెద్ద తప్పు చేసినంటే అంత పెద్ద తప్పు చేసినయ్యా. నేను ఆడ బయట చక్కగా ఆగకుండా ఎంత పెద్ద తప్పు చేసినా సరేలేండి గ్యాస్ ఆగుతా బాగుండు. సరే రంజన్ బాయ్ని పెద్దామా స్కై వైపు రిక్షా అయితే పిలిచి వీఆర్ ఆడుతుండు. నెక్స్ట్ 24 హీరోయిక్ ఎంబ్లం సాయి కృష్ణ సుభాష్ తేజ్ గైస్ నేను చెప్తున్నా. మా ఫ్రెండ్స్ అయితే సుభాష్ తేజ్, సాయి కృష్ణ, షేజు, సిండిహా అయితే మా అన్న అనమాట. రోహిత్ బాస్, ఏమంటే దేవాశిష్, సైకిల్, దీపక్ అంటే దీపక్ ఆంధ్ర అండ్ హార్ని గేమర్, హజార్డ్ బన్నీ, ఇంకా ఉన్నారు. ఎర్లు 56W మాస్టర్ అండ్ గేమర్ అనమాట. తెలుసు కదా మీకు మాస్టర్ అండ్ గేమరు. గైస్ మాస్టర్ అండ్ గేమర్ వచ్చేసి బ్రౌన్ 1లో పడ్డాడు. ఓకే గైస్ మళ్ళీ వచ్చేసి సోలో వర్సెస్ స్క్వాడ్ అయితే ర్యాంక్ చేయబోతున్నాం. ఒక్క గేమ్ తర్వాత అయితే మ్యాచ్ తర్వాత అయితే మనం అయితే గేమ్ ఎండ్ చేద్దాం. అండ్ ఇప్పటివరకు ఈ షెడ్యూల్ అంతా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇన్స్టాలో అయితే కూడా ఫాలో చేసేయండి, లైక్ కూడా చేసేయండి ఇన్స్టాలో. చెప్తున్నా మీరు జానక ఎప్పుడైనా 500 సబ్స్క్రైబర్స్ చేస్తే, నాకు 500 సబ్స్క్రైబర్స్ మీరు చేస్తే మీకైతే డైమండ్స్ పంపిస్తాను. 30 డైమండ్లు పంపిస్తాయి. 500 సబ్స్క్రైబర్స్, 500 సబ్స్క్రైబర్స్. దిస్ ఇస్ మై టార్గెట్. నిజంగా డైమండ్ పంపిస్తాను. ఓకే కాదు నా దగ్గర ఇప్పటికే డైమండ్ ఉండే, కానీ మీరు సబ్స్క్రైబ్ చేస్తున్నారని మళ్ళీ స్పిన్ చేసేసిన. చూడొచ్చు మీరు నా అకౌంట్లో 2 డైమండ్స్ ఉన్నాయి. అండ్ లాస్ట్ టైం అయితే నేను అంజనాకి పిలుచుకుపోయినా వీడియో అయితే పెట్టినా చూడండి. ఆ వీడియో అందరూ చూసిండు, చాలామంది చూసిండు. అండ్ ముద్దేశ్వర టెంపుల్ కూడా చాలా వేసి వచ్చింది మంచిగా. థ్యాంక్స్ లాస్ట్ ఫర్ దట్. అండ్ గైస్ దిగుతున్నాం. అటు ఎందుకు బయట కూర్చొని ఆడుతున్నా చైర్ వేసుకొని. ఓకే గైస్ సో ఇక్కడ బ్రైట్నెస్ చాలా తక్కువ ఉంటుంది, బ్రైట్నెస్ పెట్టుకున్నా. పోచినాక్లకి అయితే మనం పోతున్నాం. ఆల్రెడీ చంపేసుకుంటున్నారు. అచ్చా గైస్, అరే యార్ చెక్కేసిందే ఒక్క M590 తోటి నేను ఇందాక ఎట్లా ఆడేలో చూసింది కదా. నేనైతే డైరెక్ట్ ఎంత పెద్ద లెజెండ్స్ అయినా కానీ ఓన్లీ జస్ట్ M590 M1887 M1887 ఉన్నది మంచిగా కాదా, అది నాకు నచ్చదు. MP40 ఆర్ ఇది M590, సారీ అది M590. ఆగ్ తీసుకుందాం, UMP తీసుకుందాం, నాకు సూపర్ మేడ్ తీసుకుందాం. M187 నచ్చదు కానీ M590 దొరికే వారికి M187 ఆమె మన దగ్గర ఉండాలి కదా. ఇప్పుడు మనం UMP పెట్టుకున్నాం అనుకో, వేరే కానీ తీసుకుందాం అన్నాం అనుకో, బుల్లెట్స్ లేవనుకో. ఇప్పుడు UMPలో బుల్లెట్స్ లేవనుకో, M187 బుల్లెట్స్ పడేసి అది తీసుకోమంటుంది. అప్పుడు మళ్ళీ M590 దొరికినప్పుడు మళ్ళీ కొనుక్కోవాలి. అందుకే కొనుక్కోవడము నేను వాటి కోసం పెట్టుకుంటాను, స్కోప్ల కోసం. స్కోప్లు ఎంత 100నే కదా, 100 రూపాయలే కదా స్కోప్కి అని అనుకోవచ్చు మీరు. కానీ
నేను పోర్టల్లో కూడా తీసుకుంటా. పోర్టల్ తీసుకొని పైకి ఎక్కుతా. గైస్ ఇప్పటివరకు ఎవరైతే ఇస్తున్నారో మళ్ళీ చెప్తున్నా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కంపల్సరీ గైస్. ఇక్కడ ఎవడైనా ఎనిమి ఉన్నాడా? ఆడెవడో మార్క్ చేసిండా? మార్కాడం తెలుసా గైస్? మార్కాడం యూట్యూబర్ అనమాట. మార్కాడం నేను కూడా ఇస్తాను మార్కాడం వీడియోస్. ఐ విల్ ఆల్సో సీ మార్కాడం వీడియోస్. వీడియోస్ ఆర్ నైస్, సో మంచిగా ఉంటాయి, మస్తు ఉంటుంది మార్కాడం వీడియోస్. స్టోక్స్ ట్విన్స్ కూడా ఇస్తాను గైస్ నేను. స్టోక్స్ ట్విన్స్ ఎంత మంచిగా ఆడతారంటే అంత మంచిగా ఆడతారు. ఒకసారి ఏమో కలర్లో లోపలికి పోతారు, మళ్ళీ డిఫరెంట్ వేస్తారు. మన దగ్గర అప్పుడే లెవెల్ 3 బ్యాగ్ ఉంది. దాంతో ఒక గ్లోవల్ కటాల్ ఉన్నది, కెటాలిస్ట్ అదే. ఇట్లా నుంచి ఇప్పుడు నేను ఎనిమిది ఉన్నాడు అనుకో, ఇట్లా వచ్చి ఇక్కడ ఇట్లా వచ్చి ఇట్లా అంటే ఇట్లా హెడ్ కొట్టచ్చు. ప్లీజ్ గ్యాస్ నాకు 500 సబ్స్క్రైబర్స్ అయితే నిజంగా చెప్తున్నా కానీ మీకైతే 30 డైమండ్స్ అయితే చేస్తా, పంపిస్తా మీ ఫ్రీ ఫైర్ ఆడేటోళ్ళు అయితే. AK-47 దొరికింది. నా ఫేవరెట్ గన్స్ 2 దొరికినాయి సెట్గా గన్లు. M4 ఏమైనా త్రిబుల్ చిప్ గన్ ఉంటే తీసుకుంటా. AR ఏమో అంతే. SG ఏమో, SMG ఏమో త్రిబుల్ చిప్ అయితే M10 తీసుకుంటా అంతే. M10 త్రిబుల్ చిప్ ఓన్లీ SG ఏమోను ఇది AR తీసుకుంటాను. ఓకే గాయ్స్, అదే ఏ డ్రాప్ పడుతుంది. ఏడెవడో పిక్ అయితే సోలో డేర్ అయితే వేస్తుంది. మనమైతే వెండింగ్ మిషన్లోకి పోయి తీసేసుకొని అది పోర్టల్ తీసేసుకొని పిక్ పైకి వెళ్ళి ఇక నరికేసుడా, ఒక్కొక్కని నరికేస్తా. పీక్ కోస్తా M4 కరెక్ట్ పీక్లోకి వచ్చినాక ఈ సిచ్యువేషన్లో M4 దొరకడం చాలా గ్రేట్. సంథింగ్ ఫైట్ అవుతుంది ఆల్రెడీ ఒకసారి. అరే యార్ అమ్మ, ఓ గాయ్స్ ఏందబ్బా ఇది అసలు సహీలట. నీ ఇప్పుడు నన్ను పంపుతావారా? నాకు అప్పటికే కొంచెం హెల్త్ ఉండే. RG50 వేసిండు, అప్పుడు నా ఊకంగ పోయింది. మా ఇంత నూపుడగా రాడు, తెలివి మంతుడు. -15 ఎందుకులేండి ఇక BR రోడ్డు. సరే గైస్, వెంటనే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ టేక్ కేర్, ఫాలో ది ఛానల్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ కామెంట్ సెక్షన్లో అయితే #OP in the comment. Okay guys, మళ్ళీ వీడియోలో కలుస్తున్నాం. అండ్ టేక్ కేర్, ఫాలో ది ఛానల్ అండ్ బాయ్.